హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. తెలంగాణ ఎస్ఐ ఆస్పిరెంట్స్ అందరికీ గ్రేట్ న్యూస్ అమ్మ. తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది. 554 పోస్టులకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ఎస్ఐ. కానిస్టేబుల్కి ఇంకా వేలల్లో ఉన్నాయి, బట్ ఇక్కడ ఎస్ఐ నోటిఫికేషన్ వరకు మీకు కవర్ చేస్తున్నాను. ఇంపార్టెంట్ డేట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. 2 మే నుంచి 20th మే వరకు కూడా మీకు అప్లికేషన్స్ ఆన్లైన్ మోడ్లో అవైలబుల్ ఉంటాయి, మీరు నింపేసుకోవచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ వచ్చి 554. దిస్ ఇస్ సంథింగ్ యూ కెన్ సీ. అండ్ అడిషనల్గా చూడాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, అసలు ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ప్రిలిమినరీ టెస్ట్, మెయిన్స్ టెస్ట్, ఇలాంటివన్నీ కూడా మనకు ఉంటాయి. విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్. ఇక్కడ చూడండి, ప్రిలిమినరీ టెస్ట్ మీరు ఒకసారి తీసుకుంటే మీకు టెస్ట్ యాక్చువల్గా ఫోర్ ఎగ్జామ్స్ ఫార్మాట్లో వస్తుంది. మొట్టమొదటి మీరు రాయాల్సింది ప్రిలిమినరీ టెస్ట్. ప్రిలిమినరీ టెస్ట్ 200 మార్కులకి 100 క్వశ్చన్స్ అర్థమెటిక్ నుంచి, 100 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ నుంచి వస్తాయి. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 100 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ నుంచి 100 క్వశ్చన్స్. డీటెయిల్డ్ సిలబస్ నేను కవర్ చేస్తాను, ఇందులో మెన్షన్ చేశారు అది కూడా. అయితే ఇందులో మీరు చూడాల్సిన విషయం ఏంటంటే, ఇదన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మీకు ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ లాంగ్వేజెస్లో ఉంటాయి. మీరు బ్లూ ఆర్ బ్లాక్ పెన్తో వాటిని ఆన్సర్స్ని ఓఎంఆర్ షీట్ పైన బబుల్ ఫిల్ చేయాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ మీరు తప్పుగా పెడితే 20% నెగిటివ్ మార్క్ ఇక్కడ రాశారు. సో 1/5 నెగిటివ్ అనమాట. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు, తప్పు ఆన్సర్కి 1/5 నెగిటివ్. సో 20% నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ అయితే మీకు ఫుల్ మార్క్ వస్తుంది. ఏ బబులు చేయకపోతే 0 మార్క్స్ ఉంటుంది. వదిలేశారనుకోండి 0 మార్క్స్. తప్పు పెడితే 1/5 నెగిటివ్ అనేది మీకు ఇక్కడ ఉంది. ఎవరైతే క్లియర్ చేస్తారో, ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఇమీడియట్గా పిఎంటీ అండ్ పిఈటీ అంటే మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి ఎలా పంపిస్తారనమాట. సో ప్రిలిమ్స్ క్లియర్ చేస్తేనే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి, అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి మనం వెళ్తాం. ఎఫిషియన్సీ టెస్ట్కి చూడండి, ఇలాగ 100 మీటర్స్, 800 మీటర్స్ రన్ ఈవెంట్ ఇట్లాంటివి జరుగుతాయి. ఈవెంట్స్లో మీకు రాశారు ఇక్కడ 1600 మీటర్లని 7 నిమిషాల 15 సెకండ్స్ లోపు మీరు పూర్తి చేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఇంకో కొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తున్నారు, 9 minutes and 30 seconds. ఉమెన్స్కి వచ్చేసరికి 800 మీటర్స్ రన్ ఈవెంట్ పెడుతున్నారు, 5 నిమిషాల 20 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్. సో మార్క్స్ ఎలా మీ రన్నింగ్ని టైంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అవన్నీ ఇక్కడ రాశారు. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ కూడా ఉంది. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మీకు చూస్తే చూడండి, హైట్ ఎంత ఉండాలి, 167.6 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి. సో ఈ ఉమెన్కి అయితే 152.5 సెంటీమీటర్స్ మినిమం హైట్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఇవి కూడా చేయిస్తారు, ఈవెంట్స్ చేయిస్తారు. సో ఎన్ని మీటర్స్ మనం దాన్ని ఇసరాలు అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి హాల్ టికెట్ ఇష్యూ చేస్తారు. దేనికి? ఫైనల్ రిటన్ టెస్ట్. సో మనకి ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్, సెకండ్ వచ్చేసరికి పిఈటి, తర్వాత పిఎంటి మెజర్మెంట్స్ టెస్ట్, ఫోర్త్ వచ్చేసి మనకి ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్. సో ఇది క్లియర్ అయితే ఈ రెండింటికి వెళ్తారు. ఈ రెండు క్లియర్ అయితే దెన్ యూ విల్ గో టు ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమ్స్లో వచ్చిన స్కోర్స్ అనేవి మరి కౌంట్ చేయరు. వన్స్ యూ క్లియర్ ప్రిలిమ్స్ ఆ మార్క్స్ మరి కౌంట్ చేయరు. ఫైనల్ రిటన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు బట్టి మనకి జాబ్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో ఎవరైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్లియర్ చేస్తారో వాళ్ళు ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతారు. దీంట్లో 4 పేపర్స్ ఉన్నాయి. సో దీంట్లో మనకి 4 పేపర్స్ ఉన్నాయి. డీటెయిల్డ్ సిలబస్ నేను చెప్తాను. సో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. పేపర్ 1 ఇంగ్లీషు, పేపర్ 2 ఎయిదర్ తెలుగు ఆర్ ఉర్దూ మీరు ఎంచుకోవాలి. పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా దే ఆర్ ఆఫ్ క్వాలిఫయింగ్ నేచర్, క్వాలిఫయింగ్ పేపర్స్, విచ్ మీన్స్ వీటిల్లో వచ్చే స్కోర్స్ మీకు కౌంట్ చేయరు. ఓన్లీ క్వాలిఫయింగ్ మార్క్స్ వస్తే చాలు. పేపర్ 1లో మళ్ళీ పార్ట్ ఏ, పార్ట్ బి కింద ఉన్నాయి. పార్ట్ ఏ ఏమో ఆబ్జెక్టివ్ టైపు, పార్ట్ బి ఏమో డిస్క్రిప్టివ్. ఇక్కడ కూడా అంతే. ఈ 2 లాంగ్వేజ్ పేపర్స్కి పార్ట్ ఏ, పార్ట్ బిలు ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ ఆబ్జెక్టివ్, పార్ట్ బి డిస్క్రిప్టివ్ టైపు. సో మినిమం స్కోర్ మీరు క్లియర్ చేయాలి. మినిమం స్కోర్స్ ఎంత రాయాలని ఇక్కడ రాశారు క్లియర్గా. దీన్ని బట్టి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీరు చూడాల్సింది పేపర్ 3 అండ్ పేపర్ 4 విచ్ ఆర్ ఇంపార్టెంట్. వాటి సిలబస్ అనేది మనకి ఇంపార్టెంట్. పేపర్ 3, పేపర్ 4 ప్రకారం మనం వెళ్దాం.
సో ఫుల్ డీటెయిల్డ్ సిలబస్ ఇక్కడ రాశారు. పేపర్ 3 పేపర్ 4 కూడా ఇక్కడ కవర్ చేస్తాను చూడండి. డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ పీడబ్ల్యూటీకి డీటెయిల్డ్ సిలబస్. దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ స్టడీస్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో 100 మార్కులు, జనరల్ స్టడీస్కి 100 మార్కులు. దీంట్లో చూడండి అర్థమెటిక్ రీజనింగ్ సిలబస్ చూస్తే మీకు నెంబర్ సిస్టమ్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో, ప్రపోర్షన్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, క్లాక్స్, క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్, ఇవన్నీ కామన్గా టిపికల్ బ్యాంక్ ఎగ్జామ్లో అపేర్ అయ్యే టాపిక్సే అన్నీ కూడా. ఇవన్నీ మీకు ఇక్కడ కూడా వస్తున్నాయి. రీజనింగ్ వచ్చేసరికి బ్యాంక్ ఎగ్జామ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇందులో మీకు చూడండి అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ఇవన్నీ కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజనింగ్. అంటే బొమ్మల్ని అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్స్ పెట్టాల్సిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి వస్తాయి. సో ఈ టైప్ కూడా ఉంటాయి. సో ఈ నాన్ వెర్బల్ అంటే అర్థం అదనమాట, బొమ్మల ద్వారా, వాటి ద్వారా ఈ స్పేషియల్ ఓరియంటేషను, స్పేషియల్ విజువలైజేషను, వీటిని చూసి మనం ఐడెంటిఫై చేసే రీజనింగ్ టాపిక్స్ మనకి ఇందులో వస్తాయి. ఇది పార్ట్ ఏ. దీంట్లో పార్ట్ బి వచ్చేసి కంప్లీట్గా జనరల్ స్టడీస్, 100 క్వశ్చన్స్. జనరల్ స్టడీస్ సిలబస్ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. ఇందులో ఫస్ట్ ఇది జనరల్ సైన్స్ అని రాశారు, కాకపోతే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. జనరల్ సైన్స్ అని రాశారు కానీ సిలబస్ అనేది మోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ టాపిక్స్ ఎక్కువగా మనకి అక్కడ కనిపిస్తున్నాయి. ఇదంతా సెకండ్ పార్ట్ అంతా కూడా కరెంట్ అఫైర్స్, నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అని రాశారు. థర్డ్ వచ్చేసి కంప్లీట్గా మనకి హిస్టరీ, ఇండియన్ హిస్టరీ గురించి రాయడం జరిగింది. ఫోర్త్ వచ్చేసి జోగ్రఫీ, అగైన్ ఇండియన్ జోగ్రఫీ అండ్ వరల్డ్ జోగ్రఫీ. కానీ ఇక్కడ అంటే ప్రిన్సిపల్స్ అంటే జోగ్రఫీకి సంబంధించిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా రాశారు. సో జోగ్రఫీ ఆఫ్ తెలంగాణ రాయలేదు. పాలిటీ, ఎకానమీ కూడా చూడండి, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ రాశారు. తెలంగాణ ఎకానమీ, తెలంగాణ పాలిటీ రాయలేదు. కాకపోతే తెలంగాణ స్పెసిఫిక్ సిలబస్ ఏదైనా ఉందంటే ఇది ఒక్కటే, తెలంగాణ మూమెంట్ ఒక్కటే తెలంగాణ స్పెసిఫిక్ సిలబస్ కింద మనకి కనిపిస్తుంది ప్రిలిమ్స్లో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ లేదా తెలంగాణ జోగ్రఫీ, ఇవేవి కూడా మనకి ఎస్ఐ ఎగ్జామ్లో ఇవ్వలేదు, సిలబస్లో లేదు. ఈ 3 లేవు. ఓన్లీ తెలంగాణ మూమెంట్ మాత్రమే డీటెయిల్డ్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. స్పెసిఫిక్ టు తెలంగాణ, ఈ తెలంగాణ మూమెంట్ ఒక్కటే ఉంది ప్రిలిమ్ సిలబస్లో. మెయిన్ సిలబస్లో ఏముందో కూడా ఒకసారి చూసేద్దాం, ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తం 100, 200 క్వశ్చన్స్, 1/5 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఇది ఫైనల్ రిటన్ టెస్ట్ లేదా మెయిన్స్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీషు, దాంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏ ఏమో ఆబ్జెక్టివ్ టైపు, 50 క్వశ్చన్స్, 25 మార్క్స్. పార్ట్ బి డిస్క్రిప్టివ్ టైపు, 75 మార్క్స్, 2 hours and 15 minutes మనకి ఇస్తారు. అయితే ఇవన్నీ కూడా 10th క్లాస్ స్టాండర్డ్, ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటాయి. 10th క్లాస్కి మించిన స్టాండర్డ్ ఎవరు, చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. పేపర్ 2లో మనకి తెలుగు లేదా ఉర్దూ రెండిట్లో ఒక భాషను మీరు ఎంచుకోవాలి. దానికి కూడా అంతే, పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ ఆబ్జెక్టివ్, పార్ట్ బి డిస్క్రిప్టివ్ టైప్. ఇది కూడా 10th క్లాస్ స్టాండర్డే ఉంటుంది. అయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది 1/4 ఉంది. ప్రిలిమ్స్లో మీకు 1/5 నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఇక్కడ 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కనిపిస్తుంది. అయితే పేపర్ 1 తీసుకోండి, పేపర్ 2 తీసుకోండి, ఈ 2 కూడా ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, విచ్ మీన్స్ వీటిల్లో వచ్చే మార్క్స్ ఫైనల్ సెలక్షన్కి ఉపయోగపడవు. క్వాలిఫికేషన్ దాటితే చాలు, ఫైనల్ సెలక్షన్కి ఈ మార్క్స్ అనేవి ఉపయోగపడవు. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పేపర్ 3, ఇది మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే పేపర్ 3 పేపర్ 4లో వచ్చే మార్క్స్ బట్టి మీకు జాబ్ వచ్చేది లేనిది తెలుస్తుంది. పేపర్ 3లో ఏం రాశారు? యూ హ్యావ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. దీనికి ఎన్ని మార్కులు? 200 మార్క్స్ ఉన్నాయి. 200 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అర్థమెటిక్లో సేమ్ ప్రిలిమ్స్లో ఏ సిలబస్ ఉందో, ప్రిలిమినరీ టెస్ట్లో ఏ సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంది, సేమ్ టాపిక్స్ ఉన్నాయి. రీజనింగ్లో కూడా సేమ్ టాపిక్స్ ఉన్నాయి. సో మీరు ప్రిలిమినరీకి ఫైనల్కి ఒకటే ప్రిపరేషన్, ఒకే రేంజ్లో ప్రిపేర్ అయితే రెండింటిని కూడా మీరు క్లియర్ చేసేయచ్చు. అర్థమైందా? ప్రిలిమినరీ ప్రిపరేషన్, మెయిన్స్ ప్రిపరేషన్ అబ్సల్యూట్లీ సేమ్. డిఫికల్టీ లెవెల్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అందుకని చదివేటప్పుడే, ప్రాక్టీస్ చేసేటప్పుడే ఈ లెవెల్లో మనకి మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అయితే మనకి ఎటువంటి తలనొప్పి ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. పేపర్ 3లో మనకి 200 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఫైనల్గా పేపర్ 4 ఏంటి? జనరల్ స్టడీస్. పేపర్ 4 జనరల్ స్టడీస్ కూడా ప్రిలిమ్స్ సిలబస్ ఇది సేమ్. అయితే ఒక్కటి యాడ్ అయింది, పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పి ఇది ఒక్కటే యాడ్ అయింది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ సేమ్.
ఈ పర్సనాలిటీ టెస్ట్లో మనకి ఎథిక్స్ నుంచి జెండర్ సెన్సిటివిటీ, వీకర్ సెక్షన్, సోషల్ అవేర్నెస్ అంటే మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, ఇచ్చి ఆప్షన్స్ ఇస్తారు. అంటే కొన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇచ్చి ఆ సిచ్యువేషన్స్లో మీరు ఎలా ప్రతిస్పందిస్తారు, మీరు ఎలా రెస్పాండ్ అవుతారనే క్వశ్చన్స్ వస్తాయి. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెపోటిజం ఫాలో అవుతున్నారా, ఒక తప్పు చేస్తూ మీ చుట్టాల అబ్బాయి దొరికాడు, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? ఉమెన్ అర్ధరాత్రి దొరికింది, నువ్వేం చేస్తావు, ఎటువంటి పద్ధతులు ఫాలో అవుతావు? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. నీకు జెండర్ సెన్సిటివిటీ ఉందా, మాకు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ నీ పర్సనాలిటీని ఐడెంటిఫై చేయడానికి ఈ కొన్ని ఇట్లాంటి సెన్సిటివ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి కామన్ సెన్స్తో మీరు ఆన్సర్ చేసినా సాల్వ్ చేయగలుగుతారు. ఇది ఒక్కటే ఎక్స్ట్రా, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ యాజ్ ప్రిలిమ్స్. ఇవన్నీ కూడా ప్రిలిమ్స్లో ఏవి ఉన్నాయో అవే. ఇక్కడ కూడా చూడండి, తెలంగాణ జోగ్రఫీ అవసరం లేదు, తెలంగాణ హిస్టరీ అవసరం లేదు, తెలంగాణ ఎకానమీ కూడా అవసరం రావట్లేదు. జనరల్గా తెలంగాణ ఎకానమీ అడుగుతారు, కానీ విచిత్రంగా ఇక్కడ తెలంగాణ ఎకానమీ కూడా అడగలేదు. ప్లానింగ్, ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అన్నారు, రూరల్ డెవలప్మెంట్ గురించి అడిగారు, అంతే సెపరేట్గా తెలంగాణ ఎకానమీ గురించి ఏమీ అడగలేదు. సో అందుకనే చాలా ఈజీ అని చెప్పొచ్చు. సిలబస్ అనేది చాలా లిమిటెడ్గా ఉంది. అయితే ఒకటి, మీకు అర్థమెటిక్ రీజనింగ్ కూడా ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలి కాబట్టి రిలాక్స్ అవ్వడానికి లేదు. పోస్టులు 500 పైగా ఉన్నప్పటికీ రాసే వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ మంది ఎగ్జామ్ రాస్తారు. సో ఏమాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడితే ఖచ్చితంగా మీరు ఎస్ఐ జాబ్ కొట్టేయచ్చు. ఎస్ఐ జాబ్ని తీసి పారేయకండి, మీకు మంచి శాలరీ ఉంటుంది. యూ కెన్ ఆల్సో కెరీర్ ప్రోగ్రెషన్ కూడా ఉంటుంది, కెరియర్లో ముందుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి పొజిషన్కి మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యి ఏసీపీ వరకు కూడా వెళ్ళే అవకాశం కూడా మీకు ఎస్ఐ జాబ్ ద్వారా, అంటే తక్కువ ఏజ్లో మీరు జాబ్ కొట్టేశారనుకోండి, మంచి పొజిషన్లో మీరు రిటైర్ అవ్వచ్చు, అంత స్కోప్ ఉంటుంది. ఇంకా చాలామందికి ఎస్ఐ తీసుకొచ్చి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ గ్రూప్ 1 ఎప్పుడైనా పడితే రాయండి, మీరు డైరెక్ట్గా డిఎస్పీ లెవెల్కి వెళ్ళిపోతారు. సో మంచి ఆపర్చునిటీ అమ్మ, కష్టపడండి, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. టెక్స్ట్ క్లాసెస్ సహాయం తీసుకోవాలనుకుంటే వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. వీ హ్యావ్ అవర్ డెడికేటెడ్ తెలంగాణ ఎస్ఐ కోర్స్. మీకు 1 year వ్యాలిడిటీ మరియు లైఫ్ టైం వ్యాలిడిటీ 2 ఆప్షన్స్లో వస్తుంది. దిస్ ఈజ్ గివెన్ ఇన్ రికార్డెడ్ మోడ్. తక్కువ టైం ఉంది కాబట్టి లైవ్ క్లాసెస్ ద్వారా కవర్ చేయడం కుదరదు. ఆల్రెడీ మనం కవర్ చేసిన అద్భుతమైన క్లాసెస్ అన్నీ కూడా మీకు రికార్డెడ్ మోడ్లో వస్తాయి. అండ్ వీ విల్ ఆల్సో ట్రై టు కండక్ట్ డిఫరెంట్ మాక్స్ కూడా కండక్ట్ చేస్తాను. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్ రాసేసారంటే 100% జాబ్ కొడతారు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఇది ఫీజు కూడా తక్కువ పెట్టాను, ఎందుకంటే మనకి 50K సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ సాధించిన శుభక్షణంలో, ఆనంద క్షణాల్లో. సో వీఆర్ రన్నింగ్ దిస్. మంచి ఆపర్చునిటీ అమ్మ, డోంట్ మిస్ దిస్. టేక్ కేర్, బాయ్.